ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించేందుకు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థ సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు అంగారక గ్రహం వైపు దృష్టి సారించిన స్పేస్ ఎక్స్ ఇకపై చంద్రునిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మించేందుకు ప్రయోగాలు చేయనుందని మస్క్ తెలిపారు. మరో 10 ఏళ్లలోపు చంద్రునిపై ఈ నగరాన్ని నిర్మించడమే తమ తక్షణ లక్ష్యమని ప్రకటించారు. అంతరిక్ష రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న స్పేస్ ఎక్స్ సంస్థ మరో అద్భుతాన్ని సాధించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్పేస్ ఎక్స్ సంస్థ చంద్రునిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. దీన్ని 10 సంవత్సరాల్లోపు సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. మానవ మనుగడను కాపాడేందుకు ఇదే వేగవంతమైన దారి అని మస్క్ అభిప్రాయపడ్డారు. 2027 మార్చి నాటికి చంద్రునిపైకి మానవరహిత నౌకను ల్యాండ్ చేయాలని స్పేస్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గతంలో 2026 నాటికి మార్స్ మిషన్ చేపడతామని చెప్పిన మస్క్ ఇప్పుడు దాన్ని మరో 5 నుంచి 7 ఏళ్లకు పొడిగించారు. అంగారక గ్రహంపై నగరం నిర్మించారన్న చిరకాల స్వప్నాన్ని వాయిదా వేసే చంద్రునిపై నగరాన్ని నిర్మించడంపై మస్క్ దృష్టి సారించడం గమనార్హం. చంద్రుడిపై పట్టు కోసం ఇప్పటికే నాసా, చైనా మధ్య పోటీ తీవ్రమవుతున్న వేళ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం అంతరిక్ష పరిశోధనల్లో పోటీని మరింత తీవ్రతరం చేయనుంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు చేస్తూనే మరోవైపు కృత్రిమ మేధ రంగంలోనూ మస్క్ వేగంగా పావులు కదుపుతున్నారు. XAI సంస్థని స్పేస్ ఎక్స్ లో విలీనం చేసినట్లు ఇటీవల మస్క్ ప్రకటించారు. ఫలితంగా అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు మస్క్ వేగంగా అడుగులు వేస్తున్నారు.